హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తానన్నమాట. మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కొల్లాపూర్ దగ్గర. అక్కడ సోమశీల అని చాలా మహిమగల టెంపుల్ ఉంది, చూసారా? ఇదే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్. లోపలికి రాగానే చూడండి, నాతో పాటు మీరు కూడా జ్యోతిర్లింగాలను అయితే చూసేయండి. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇదైతే గుడిలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్లో ఉన్న జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. ఇదైతే ఫస్ట్ లింగం. సెకండ్ టెంపుల్ వచ్చేసి సెకండ్ లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇదన్నమాట సెకండ్ లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం సెకండ్ లింగం. థర్డ్ వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఇది థర్డ్. ఇది వచ్చేసి థర్డ్ అన్నమాట. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి ఫోర్త్ లింగం అన్నమాట. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇదైతే శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. ఇది వచ్చేసి ఫిఫ్త్ది. చూడండి, ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. సోమశీల చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది సిక్స్త్ లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. చూసారా, ఇదైతే సిక్స్త్ లింగం అన్నమాట. చూడండి ఒక్కసారి, సిక్స్త్ లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది సెవెంత్ది శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. చూడండి, ఇదైతే శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇదైతే 8th లింగం అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇదైతే మనకి 9th లింగం అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇదైతే శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. చూడండి, ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది మనకు 10th లింగం. ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి భీమాశంకరేశ్వర జ్యోతిర్లింగం. భీమాశంకరేశ్వర జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి 11th లింగం. శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం. ఇదైతే 12th లింగం అనమాట, 12వ జ్యోతిర్లింగం. చూసారా, మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడి సోమశీలలో. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వ్యూ అయితే మొత్తం బయటి నుంచి అనమాట. టెంపుల్ బయట మనకి ఇలా గుడి గోపురంలో కనిపిస్తుంది కదా, అందులో ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క లింగం ఉంది అనమాట. అందుకే మీకు ఇలా బయట నుంచి కూడా చూపిస్తున్నాను. మొత్తం 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోకపోతే ఇలా ప్రసాదం అయితే తీసేసుకొని కాసేపు అలా చల్లగా కూర్చొని ప్రసాదం తినేసి వచ్చేసాము. చూసారా, ఎంతో మహిమ గల సోమశీల టెంపుల్లోని 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నాయన్నమాట. మీకు కూడా ఈ ప్లేస్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. కొల్లాపూర్ దగ్గర సోమశీల టెంపుల్ అనమాట. చాలా మహిమగల టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.